గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ ఆర్ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. ఈరోజు నేను హర్షిత్ ఇన్స్టిట్యూట్ గురించి ఇక్కడ ఏం జరుగుతుంది ఏమనేది క్లారిటీ ఇవ్వటం కోసం వచ్చాను. మీకు ఇక్కడ ఎస్ఐ కానిస్టేబుల్ బ్యాచ్లో గత 12 సంవత్సరాల నుంచి నడుపుతున్నాము. దీంట్లో మనకి 2018-19లో కానిస్టేబుల్లో స్టేట్ ఫస్ట్, అలానే ఎస్ఐలో దగ్గర 32 మంది సెలక్షన్స్ జరిగినాయి. ఎస్ఐలో మనకి స్టేట్ ఫస్ట్ అనేది 2018-19లో 147 మార్కులతో జింకా శశికుమార్ వచ్చాడు. అలానే మీకు ఈ రిజల్ట్ కావాలంటే మనకి సెప్టెంబర్ 13, 2019న ఏదైతే ఈనాడు సాక్షిలో ఇచ్చాడో దాని గురించి ఒకసారి మీరు సెర్చ్ చేసుకోండి. నెక్స్ట్ అది కంప్లీట్ అయిపోతే ఇప్పుడు ఏం జరుగుతుంది హర్షిత్ ఇన్స్టిట్యూట్లో, క్యాంపస్ ఎట్లా ఉంది, సో ఈ క్యాంపస్లో వచ్చేసరికి ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. మీకు మార్నింగ్ 5:30 నుంచి 7 వరకు వచ్చేసరికి గ్రౌండ్ రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. వీక్లో 7 డేస్. ఒక బ్యాచ్కి అనగా లేడీస్ సపరేట్గా ఉంటారు కోచ్, బాయ్స్ సపరేట్గా ఉంటారు కోచ్. దీంట్లో మనకి ఏ బ్యాచ్ తీసుకున్నా రోజుకి 7 గంటల క్లాసులు ఉంటుంది. మార్నింగ్ అంటే మార్నింగ్ బ్యాచ్ అయితే మార్నింగ్ బ్యాచ్, మధ్యాహ్నం బ్యాచ్ అయితే మధ్యాహ్నం బ్యాచ్, 9 to 6 అయితే 9 to 6. ఈ ఫ్యాకల్టీస్ మీకు దగ్గర 16 మంది ఉంటారు నాన్న. అన్ని సబ్జెక్టులు కూడా ఏ సబ్జెక్ట్ని వదలకుండా నీట్గా చేస్తాము. అర్థమెటిక్ వచ్చేసరికి ఇక్కడ టోటల్గా వచ్చేసరికి మీకు 6 మెంబర్స్ ఉంటాం. అర్థమెటిక్ బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు చెప్తాం మేము. ఓకే, తర్వాత దీని మీద ఏ రోజైతే అయితే క్లాసులో కంప్లీట్గా 7 hours అవుతుందో దాని మీద ఈవినింగ్ పూట అనగా క్లాస్ అయిన ఎమ్మటనే మీకు డైలీ 20 క్వశ్చన్స్ ఎగ్జామ్స్, దాని మీద పేపర్ ఎక్స్ప్లెనేషన్, మ్యాథ్స్ అయితే ఇమీడియట్గా ఇవ్వటం చేస్తున్నాము. దీంట్లో మీకు డైలీ ఎగ్జామ్స్, వీక్లీ ఎగ్జామ్స్, మంత్లీ ఎగ్జామ్స్ ఉంటాయి. డైలీ ఎగ్జామ్స్ పక్కన పెడితే మండే నుంచి సాటర్డే వరకు ఏదైతే క్లాసులు నడుస్తున్నాయో దాని మీద ఎవ్రీ సండే మీకు 100 క్వశ్చన్స్ పెట్టి దాని మీద టాప్ 3 మెంబర్స్కి ప్రైజ్ మనీ ఇవ్వటం జరుగుతుంది. అలానే మంత్లీ ఎగ్జామ్స్ వచ్చేసరికి 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మీ బ్యాచ్కి ఏదైతే సిలబస్ నడుస్తుందో ఆ సిలబస్ మీద 100 క్వశ్చన్స్ పెట్టి పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం జరుగుతుంది. అలానే ప్రైజ్ మనీస్ కూడా అనౌన్స్ చేయటం జరుగుతుంది. ఓకేనా, ఇది ఎగ్జామ్ ప్రాసెస్. నెక్స్ట్ మీకు పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ మొత్తం కూడా నీట్గా ఏ రోజుకి ఆ రోజు కంప్లీట్గా ఇవ్వటం జరుగుతుంది. దీనికి కానీ క్లాస్ మెంబర్స్ 4 మెంబర్స్ ఫ్యాకల్టీస్ ఉంటారు. అర్థమెటిక్కి, రీజనింగ్కి 2 ఉంటాం. మీకు ఎప్పుడు కూడా పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఏ డౌట్ వచ్చినా కూడా రీడింగ్ రూమ్లో అలానే లైబ్రరీలో మీకు చెప్పడం జరుగుతుంది. గర్ల్స్ సపరేట్, బాయ్స్ సపరేట్ రోస్ ఉంటాయి మీకు. ఓకేనా, ఎప్పుడైనా చదువుకోవచ్చు. బాయ్స్కి అయితే 24 hours మీకు అవైలబుల్గా ఉంటుంది. గర్ల్స్ అయితే మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 9 వరకు అవైలబుల్గా ఉంటుంది. దీంతోపాటు మీరు ఇక్కడ జాయిన్ అయిన తర్వాత 1 year పాటు మేము బయట స్టూడెంట్స్కి 9,000 తీసుకుంటున్నాం 1 year కోర్సు. ఇక్కడ వచ్చేసరికి టోటల్గా మీకు ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. అంటే నార్మల్ కోర్సుతో పాటు మీరు జాయిన్ అయినందుకు గాను 1 year పాటు. ఓకేనా, 1 year పాటు ఇది ఫ్రీగా దగ్గర 780 వీడియోస్ ఫ్రీగా ఉంటుంది మీకు. ఓకేనా, సో మీకు ఒకసారి పాసిబుల్ అయితే మాకు బ్రాంచ్ని విజిట్ చేయండి. డైరెక్ట్గా ఒక్కసారి విజిట్ చేసి డెసిషన్ తీసుకోండి ఇక్కడ ఏం నడుస్తుంది, ఎలా నడుస్తుంది. మా యొక్క స్టూడెంట్స్ని ఎంక్వైరీ చేసి జాయిన్ అవ్వచ్చు. మీరు ఎన్ని మాటలు చెప్పినా ఏం చేసినా ఇప్పుడు ఉన్నటువంటి తగ్గట్టుగా క్లాసులు నడుస్తున్నాయా లేదా, 2016 నుంచి 19 మధ్యలో మనకి పేపర్స్ ఎలా ఇస్తున్నాడు, ఆ లెవెల్కి తగ్గట్టుగా క్వశ్చన్స్ డిస్కషన్ చేస్తున్నారా లేదని మీరు అన్నీ ఎంక్వైరీ చేసుకొని జాయిన్ అవ్వండి. ఓకేనా, థ్యాంక్ యూ. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించినటువంటి ఒక కష్టమైనటువంటి చాప్టర్ జామెట్రీ చేయబోతున్నాం. సో ప్రత్యేకంగా మనకు ఎస్ఐ కానిస్టేబుల్స్ ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి వ్యూలో వాటిని దృష్టిలో పెట్టుకొని మనము ఈ టాపిక్ ఇక్కడ చేస్తున్నాం. ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రత్యేకమైనటువంటి సపరేట్ వీడియో మన దగ్గర ఉన్నాయి, అది వేరే బిడ్ బ్యాంకులో చేయబడింది. ఈ వీడియో పూర్తి తెలుగు మీడియం విద్యార్థుల కోసము మనము మన లోకల్ పరీక్ష 2 తెలంగాణ మరియు ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్ పోలీస్ ఉద్యోగాలు మరియు ఆర్ఆర్బీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎన్టీపీసీ మరియు గ్రూప్ డి దృష్టిలో ఉంచుకొని మనము ఈ వీడియోస్ తయారు చేస్తున్నాం. సో జామెట్రీ అనేటువంటిది మనము మ్యాథ్స్ స్టూడెంట్ తీసుకున్నా కూడా దీనిని చేయటానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడు. ఎందుకంటే మనకు వాటి మీద ఉన్నటువంటి బిగ్ బ్యాంక్ కానివచ్చు, లేదంటే ఎక్కువ మంది కోచింగ్ సంస్థలు తక్కువ బిట్స్ మాత్రమే దీని మీద చేయించడం కావచ్చు, పెద్దగా సమయం కేటాయించకపోవడం వల్ల కావచ్చు, ఇలా రకరకాల కారణాల వల్ల, రైట్. ఎందుకంటే స్టూడెంట్కి మైండ్కి ఎక్కనటువంటి చాప్టర్స్లో జామెట్రీ మొట్టమొదటి ఉంటుంది. మనం తీసుకున్నట్లయితే ప్యూర్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్లో తీసుకున్నట్లయితే మనకి ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, లేదా వీటిలో తీసుకుంటే
కొంచెం స్టూడెంట్ కాన్సన్ట్రేషన్ చేయాల్సిన చాప్టర్లో ఇది ఒకటి. మరి ఇదివరకటి రోజుల్లో అయితే వేరు, మరి గడిచినటువంటి పరీక్షల్లో చూసుకున్నట్లయితే రీసెంట్ ఎగ్జామ్స్ లో చూస్తే ఖచ్చితంగా దీని మీద కూడా ప్రాముఖ్యత ఇస్తున్నాడు. 2, 3, 4 క్వశ్చన్స్ కూడా దానికి సంబంధించినటువంటి బిట్లు పడతా ఉన్నాయి. ఒక బిట్టు చాలు నువ్వు నీ ఉద్యోగం కోల్పోవడానికి, రైట్. కాబట్టి మనకి ఇక్కడ 1 మార్కే చాలా ఇంపార్టెంట్. మరి 3 నుంచి 4 మార్కులు ఇస్తున్నప్పుడు మరియు దీన్ని క్షేత్రమితితో లింకప్ చేస్తున్నప్పుడు, మరి ప్రీవియస్ పరీక్షలో కూడా మీరు చూసినట్లయితే లాస్ట్ 2019 అటెంప్ట్ లో కూడా మన 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రశ్నల్లో కూడా జామెట్రీని దీన్ని మిక్స్ చేస్తున్నారు. ఒక త్రిభుజంలో 3 భుజాల మధ్య బిందువులను కలిపితే ఏర్పడినటువంటి ఒక త్రిభుజం యొక్క వైశాల్యం ఇచ్చారు. మొత్తం త్రిభుజ వైశాల్యం ఎంత అంటే గురుత్వ కేంద్రం సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూలో, లేదంటే 2 సమాంతర రేఖలను తిరియక రేఖతో ఖండిస్తే ఏర్పడేటువంటి కోణాల మీద కావచ్చు, వివిధ రకాలుగా సంబంధించినటువంటి బిట్లు చక్రీయ చతుర్భుజం మీద కావచ్చు, లేదంటే మనకి సంబంధించినటువంటి పాలిగాన్ బహుభుజుల మీద లెక్కలు కావచ్చు, చతుర్భుజాలు కావచ్చు, వీటన్నిటి మీద వృత్తాలు కావచ్చు, ట్యాంజెంట్స్ లంబరేఖలు, అలానే వృత్తాలు తీసుకున్నట్లయితే మనము జాని అంటే కర్డ్ అని, స్పర్శరేఖ, ఛేదన రేఖ, ఇలాంటివన్నిటిలో కూడా సబ్జెక్ట్లో ఇస్తున్నాడు, డేటా సఫిషియన్సీలో కూడా ఇస్తున్నాడు. దత్తాంశాన్ని సరిచూడటం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు తప్పకుండా ఈ చాప్టర్ జాగ్రత్తగా, మనము చాలా సబ్జెక్ట్ని ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మ్యాథ్స్ స్టూడెంట్ కూడా నువ్వు ఎంత మ్యాక్సిమం చేయాలో అంతవరకు మ్యాక్సిమం నేను ఇవ్వబోతున్నటువంటి స్లైడ్స్ నుంచి సబ్జెక్ట్ నేర్చుకో. మినిమం పాయింట్లు కూడా నేను చెప్తున్నాను, వెరీ వెరీ ఇంపార్టెంట్ అని మార్క్ చేయబడిన పాయింట్లు ఖచ్చితంగా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ నాకు మ్యాథ్స్ రాదని వదిలేయడానికి వీల్లేదు. ప్రతి ఒక్క విద్యార్థి కూడా నేర్చుకొని మంచి మార్కులు ఈ చాప్టర్ నుంచి పొందాలనుకుంటున్నాను. రైట్. ముందుగా కోణాలు ఏంటి, కోణాల్లో రకాలేంటి, కోణాలు రకాలేంటి. రైట్. 0 డిగ్రీలు ఉంటే శూన్య కోణం అంటాం, శూన్యం ఏమీ లేదు కాబట్టి. 0కు పైబడి 90కి లోపల ఉంటే దాన్ని అల్ప కోణం అంటాం. 0 కంటే ఎక్కువ 90 కంటే తక్కువ ఉంటే అల్ప కోణం అంటాం. 90 డిగ్రీలు ఉంటే లంబ కోణం అంటాం. 90కి ఎక్కువ ఉంది, 180కి తక్కువ ఉంది, అధిక కోణం అంటాం. 180 ఉంది, సరళ కోణం అంటున్నాం. 180కి ఎక్కువ ఉంది, 360కి తక్కువ ఉంది, పరావర్తన కోణం అంటున్నాం. 360 డిగ్రీలు ఉంది, దాన్ని సంపూర్ణ కోణం అంటున్నాం. పరిశీలన చేసుకోవచ్చు మీరు ఒక్కసారి. 0 డిగ్రీస్ టు 0 నుంచి 90 లోపు ఉంటే అల్ప కోణము. ఎందుకంటే త్రిభుజాల గురించి చెప్పాలని మీకు తెలిసి ఉండాలి. తీటా 90 డిగ్రీలు ఉంటే లంబ కోణము, తీటా 90కి ఎక్కువ ఉంది, 180కి తక్కువ ఉంది, అధిక కోణము. ఓకేనా? తీటా 180 డిగ్రీలు ఉంది, సరళ కోణము. 180కి ఎక్కువ ఉంది, 360 డిగ్రీలకు తక్కువ ఉంది, రైట్, పరావర్తన కోణము, రిఫ్లెక్స్ యాంగిల్ అంటాము. ఎక్యూట్ యాంగిల్, ఎక్యూట్ యాంగిల్. రెండోది రైట్ యాంగిల్, మూడోది అబ్ట్యూజ్ యాంగిల్, ఓబిటియుఎస్. అబ్ట్యూజ్ యాంగిల్, స్ట్రైట్ యాంగిల్, రిఫ్లెక్స్ యాంగిల్. తీటా కనుక 360 డిగ్రీలు అయితే సంపూర్ణ కోణం తెలుగులో అంటాము, కంప్లీట్ యాంగిల్ అని ఇంగ్లీష్ మీడియంలో చెప్తాం. రైట్, కంప్లీట్ యాంగిల్. ఫ్రెండ్స్, గో త్రూ ద పాయింట్స్. పూరక కోణాలు ఇంపార్టెంట్ బిట్. సంపూరక కోణాలు ఇంపార్టెంట్ బిట్. పూరక కోణాలు అనగా 2 కోణాల మొత్తము 90 డిగ్రీలు అయితే పూరక కోణాలు అంటాము. 2 కోణాల మొత్తము 180 డిగ్రీలు అయితే వాటిని సంపూరక కోణాలు అని అంటాం. మరొకసారి, లేదా అనుబంధ కోణాలను కూడా అంటారు, అనుబంధ కోణాలను కూడా అంటారు. పూరక కోణాలు అనగా 2 కోణాల మొత్తము 90 డిగ్రీలు. సంపూరక కోణాలు అనగా 2 కోణాల మొత్తము 180 డిగ్రీలు. 60 డిగ్రీల యొక్క పూరక కోణం ఎంత అంటే 90లో 60 పోతే 30 డిగ్రీలు. 100 డిగ్రీల యొక్క సంపూరక కోణం ఎంత? 180లో 100 తీసేస్తే 80 డిగ్రీలు. 150 యొక్క సంపూరక కోణం ఎంత? 180లో 150 తీసేస్తే 30 డిగ్రీలు. ఇలా కోణాల గురించి మనం తెలుసుకొని చెప్పవచ్చు. నెక్స్ట్, ఆసన్న కోణాలు. ఇవి ఒక్కసారి చదివేటువంటివి. ఈ పేజీ అనేటువంటిది ఒకసారి మనం చదువుకొని ఆ పదాలు ఏంటో తెలుసుకోవడానికి. ఆసన్న కోణాలు, అడ్జసెంట్ యాంగిల్స్. అంటే ఒక ఉమ్మడి భుజం ఉండాలి, ఉమ్మడి శీర్షం. నువ్వు ప్రతిదీ కూడా ఇవాళ డెఫినేషన్ నేర్చుకోవాలి నేను అంటే కుదరదు. ఎక్కడ నువ్వు 5-6 తరగతి నుంచి మొదలు పెడితే 10వ తరగతి వరకు వచ్చేటువంటి నోట్స్ నీకు ఈ స్లైడ్స్ ఇవ్వబడింది. 5-6 తరగతుల నుండి 10వ తరగతి వరకే, రైట్. పీజీ ఎంఎస్సీ మ్యాథ్స్ లో, పిహెచ్డి మ్యాథ్స్ లో పాయింట్లు కాదు. నువ్వు స్కూల్లో చదువుకున్నటువంటి, నేర్చుకున్నటువంటి, వదిలేయబడినటువంటి పాయింట్లే మరలా
ఇక్కడ ఉపయోగించుకుంటున్నాము. ఆసన్న కోణాలు అడ్జసెంట్ యాంగిల్స్, పక్క పక్క ఉండే వాటిని అడ్జసెంట్ అంటాం, ఆసన్న కోణాలు అంటాం. ఇదిగో ఈ రెండు పక్క పక్కన ఉన్నటువంటివి, రైట్. ఇంకా వాడికి ఏమంటే పేర్లు మీకు అనవసరం. రేఖీయ ద్వయము, రెండు పక్క పక్క కోణాలను కలిపితే 180 వస్తే లీనియర్ పెయిర్, PAIR, లీనియర్ పెయిర్. రేఖీయ ద్వయము అనగా రెండు కోణాల మొత్తము 180 డిగ్రీలు. ఆసన కోణాలంటే రెండు పక్క పక్కన, రెండు కలిపి 50 రావచ్చు, 100 రావచ్చు, 150 రావచ్చు, 180 రావచ్చు. రెండు కలిపితే 180 వస్తే దానిని రేఖీయ ద్వయం అంటాము, లీనియర్ పెయిర్ అంటాము. ఏమంటారు వాటిని? లీనియర్ పెయిర్ అంటాము. నెక్స్ట్ వన్, శీర్షాభిముఖ కోణాలు, వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. శీర్షాభిముఖ కోణాలు అంటే అర్థమైంది, రెండు సరళ రేఖలు ఖండించుకున్నాయి, ఇంటర్సెక్ట్ అయినాయి. రెండు సరళ రేఖలు ఖండించుకున్నాయి. మొత్తం ఎన్ని కోణాలు ఏర్పడినాయి? 1, 2, 3, 4. సపోజ్ నేను దీని విలువ 100 అని అన్నాను, ఉదాహరణ, రైట్. ఇప్పటికే మనం చదివిన్నాము ఇంతకుముందు స్లైడ్లో, రైట్. ఏమని చదివాము? సంపూరక కోణాలు అనగా, లేదంటే ఇక్కడ చూసాము సరళ కోణం అంటే సరళ రేఖకు ఒకవైపు ఉండే కోణం అని, సరళ రేఖకు ఒకవైపు ఉండే కోణం అని. ఇప్పుడు ఒకసారి చూద్దాం, రైట్. సో ఇది 100 డిగ్రీలు అయితే ఇదేమవుతుంది? 80 అవుతుంది. మరొకసారి చూడు, ఇది సరళ రేఖ కదా, మరి అది 80 అయితే ఇదేమవ్వాలి? 100 అవ్వాలి. మరలా ఇది సరళ రేఖ కదా, అది 100 అయితే ఇదేమవ్వాలి? 80 అవ్వాలి. ఎప్పుడైతే రెండు రేఖలు ఖండించుకున్నాయో ఏమి పరిశీలన చేశామో, శీర్షం అంటే పాయింట్ అమ్మా, అభిముఖంగా ఎదురెదురుగా ఉన్న కోణాలు సమానము, 100, 100 సమానం, 80, 80 సమానం. సో రెండు రేఖలు ఖండించుకున్నప్పుడు ఏర్పడినటువంటి అభిముఖ కోణాలు, శీర్షాభిముఖ కోణాలు సమానము, రైట్. నెక్స్ట్ వన్, లంబ రేఖలు, రెండు సరళ రేఖల మధ్య కోణము 90 డిగ్రీలు అయితే వాటిని లంబ రేఖలు అని అంటాము. నెక్స్ట్, మినిమం మనకు అవసరమైన పాయింట్స్, సమాంతర రేఖలు. ఒక తలంలో, ఒక ప్లేన్ అంటే ఇక్కడ మనకు ఒక స్పేస్ అని, ఒక తలంలో రెండు రేఖలను ఎంత దూరము పొడిగించినా, రైలు పట్టాలు మనం ఎంత దూరం పైన రైలు వెళ్ళినంత దూరం 100 కిలోమీటర్లు, 1000 కిలోమీటర్లు, 5000 కిలోమీటర్లు, ఆ రెండు పట్టాలు మాత్రం ఒకదాన్ని ఒకటి తాకవు, ఓకేనా. సో రెండు రేఖలను మనం ఎంత దూరం పొడిగించినప్పటికీ అవి ఒకదానిని ఒకటి తాకవు, స్పృశించవు. అలాంటి రేఖలను ఏమంటారు? సమాంతర రేఖలు అంటారు. సమాంతర రేఖల మధ్య కోణము ఉండదు, ఖండించుకోవు, టచ్ చేయబడవు. కాబట్టి వాటి మధ్య కోణం ఎంత? 0 డిగ్రీలు. నెక్స్ట్, తిర్యక్ రేఖ అంటే అర్థమైంది, వాటిచే ఏర్పడే కోణాలు ఏంటో మనం చూద్దాం. తిర్యక్ రేఖ అంటే ఒక జత లేదా అంతకంటే ఎక్కువ సమాంతర రేఖలను, ప్యారలల్ లైన్స్ మాత్రమే, వాటిని కట్ చేసుకుంటూ, వాటిని ఖండించుకుంటూ వెళ్ళేటువంటి రేఖను తిర్యక్ రేఖ అంటారు. తిర్యక్ రేఖ అని అంటాం, దాన్ని తిర్యక్ రేఖ అంటున్నాం. దట్ ఈస్ ట్రాన్స్వర్సల్ అంటాం. ఏమంటారండి? ట్రాన్స్వర్సల్ అంటారు. ప్యారలైన్స్ 2 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, నువ్వు ఎన్నైనా తీసుకో. సమాంతర రేఖలను ఖండించుకుంటూ వెళ్ళే రేఖను, సమాంతర రేఖలను ఖండిస్తూ వెళ్ళే రేఖను ఏమంటారు? తిర్యక్ రేఖ అంటారు. ఎప్పుడైతే ఒక తిర్యక్ రేఖ రెండు అంతకంటే ఎక్కువ సమాంతర రేఖ, సరళ రేఖలు కాదు, సమాంతర రేఖలను ఖండించిందో అప్పుడు కొన్ని జతల కోణాలు సమానంగా ఏర్పడతాయి. చూద్దాం. ఈ ఉదాహరణకు ఇలా తీసుకున్నాను. ఈ రెండు రేఖలు సమాంతర రేఖలు, LMలు సమాంతరాలు. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఓకేనా? మెయిన్ గా 4 జతల కోణాలు సమానం. ప్రతి విద్యార్థి నేర్చుకోవాలి. ఇప్పుడు దాకా నేర్చుకున్న దాంట్లో 2 నిర్వచనాలు, పాయింట్స్ మాత్రం గుర్తుండాలి. పూరక కోణాలు 2 కోణాలు మొత్తం 90, సంపూరక కోణాలు, అనుబంధ కోణాలు 2 కోణాలు మొత్తము 180 నేర్చుకున్న వాటిలో. శీర్షాభిముఖ కోణాలు సమానం. ఇప్పుడు మనం చూద్దాం. ఎప్పుడైతే ఒక తిర్యక్ రేఖ 2 సమాంతర రేఖలను ఖండించిందో
మొత్తం 8 కోణాలు ఏర్పడినాయి. అందులో శీర్షాభిముఖ కోణాలు సమానము. శీర్షాభిముఖ కోణాలు సమానము. శీర్షాభిముఖ కోణాలు సమానము. ప్రస్తుతానికి ఇక్కడ మనం ఏం చూసాము, నెక్స్ట్ పాయింట్ లో చూద్దాం ఒకసారి. రైట్, 1, 2, 7, 8ని బాహ్య కోణాలు అంటారు. లోపల ఉన్నాయి కాబట్టి 3, 4, 5, 6 సంఖ్యలు బట్టి కొట్టొద్దు, స్థానం చూడు. అక్కడ ఏదైతే బయటకు ఉన్నాయో అవి బాహ్య కోణాలు, లోపలగా ఉన్నాయి అంతర కోణాలు అంటున్నాం. సదృశ్య కోణాలు, ఏకాంతర కోణాలు, ఏకబాహ్య కోణాలు, సమాంతర రేఖలు. రైట్, ఇదిగో ఈ 3 పాయింట్స్ నువ్వు గుర్తుపెట్టుకో. పాయింట్లు బట్టి కొట్టమని చెప్పడం కాదు. రైట్, ఎట్లా ఉన్నాయో మనం ఇక్కడ చూద్దాం. సదృశ్య కోణాలు 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2 అక్కడ ఇచ్చిన ఆర్డర్లోనే మీకు మరలా ఈజీగా ఉండడానికి 5, 6, 7, 8. నువ్వు ఎలా నేర్చుకోవచ్చు అనేది నేను ఇక్కడ చెప్తున్నా. 1, శీర్షాభిముఖ కోణాలు సమానము. 4 పాయింట్లు ప్రతి విద్యార్థి నేర్చుకోవాలి. శీర్షాభిముఖ కోణాలు సమానము. 2, సదృశ్య కోణాలు సమానము. అనురూప కోణాలని కూడా అంటారు. సదృశ్య లేదా అనురూప కోణాలు సమానము. 3, ఏకాంతర కోణాలు సమానము. ఏకాంతర కోణాలు సమానము. 4, ఏక బాహ్య కోణాలు సమానము. ఏక బాహ్య కోణాలు సమానం. ఏమండి, ఇదంతా కూడా సమానము అనే దాని మీదే. ఇప్పుడు మనం ఇవి నేర్చుకున్న తర్వాత, వీటిని గుర్తుంచుకున్న తర్వాత వాటి స్థానాలు తెలుసుకోవాలి. నీకు పాయింట్ వచ్చితే ఉపయోగంలా. ఏకాంతర కోణాలు సమానం పొద్దులేసి 10 సార్లు బట్టి కొట్ట ఎవరైనా చెప్తున్నావు ఏమైనా సమానం. అక్కడ ఏకాంతర కోణాలు వేటిని అంటారండి? 1, 2, 3, 4, 5, 6, 7 అంకెలలో ఏ 2 అంకెలను, ఏ జతను ఏకాంతర కోణాలు అంటారో తెలియకపోతే నువ్వు ఇది బట్టి కొట్టడం వల్ల ఉపయోగంలా. ఇప్పుడు పటంలోకి వెళ్ళు, నెంబర్స్ బట్టి కొట్టద్దు, స్థానాలను నువ్వు నేర్చుకో. స్థానాలు. శీర్షాభిముఖ కోణాలు అంటే ఎదురెదురు కోణాలు. ఏమేమి ఎదురెదురుగా ఉన్నాయమ్మా? 2, 4 ఎదురెదురుగా ఉన్నాయి. అలానే 1, 3 ఎదురెదురుగా ఉన్నాయి. కింద చూసినట్లయితే 6, 8 ఎదురెదురుగా ఉన్నాయి. 5, 7 ఎదురెదురుగా ఉన్నాయి. కాబట్టి సమానం. అక్కడ ఎంత ఉంది, ఇక్కడ ఎంత ఉంటుంది. ఈ 2 సమానం, ఈ 2 సమానం, ఆ 2 సమానం. అది శీర్షాభిముఖ కోణాలు. 2వ పాయింట్. సదృశ్య అనురూప కోణాలు సమానం. సదృశ్యం అంటే ఒకే దృశ్యం, ఒకే స్థానంలో ఉన్నవి, ఒకే స్థానంలో ఉన్నవి. ఇక్కడ 1 స్థానంలో ఇక్కడ ఎంత ఉంది? 5. 1 స్థానంలో 5 ఉంది, 5 సమానం. 2 స్థానంలో 6 ఉంది, 2 సమానం, 6కి ఈక్వల్. 3, 7 సమానము. అలా 4, 8 వీటిని బట్టి కొట్టద్దు. మళ్ళా చెప్తున్నా, అవేందో చూడటం కోసమే రాశాను. రైట్, సదృశ్యం అంటే ఒకే స్థానంలో ఉంది. 2, 6 సమానం, 3, 7 సమానం, 4, 8 సమానం. ఏకాంతర కోణాలు సమానం. ఏకాంతర కోణాలు, అంతర అంటే లోపల ఉన్నాయి. ఏక అంతర కోణాలు సమానం. ఒకసారి తిరియగ్రేఖ మళ్ళా గీయండి. ఓకే సార్. అంతర కోణాలు ఏమున్నాయి? 3, 4, 5, 6. 1 అటు 1 ఇటు. కోణము 3 ఈక్వల్ టు కోణం 5. మరలా కోణం 4 ఈక్వల్ టు కోణం 6. ఏకాంతర కోణాలు సమానం. 3 is equal to 5, 4 is equal to 6. అవి ఏకాంతర కోణాలు సమానం. ఏక బాహ్య కోణాలు సమానం. ఏక బాహ్య కోణాలు, ఇది మర్చిపో. బాహ్య కోణాలు ఏమున్నాయి? 1, 2, 8, 7. ఏక బాహ్య అంటే అటొకటి ఇటొకటి ఏమున్నాయమ్మా? 2 is equal to 8. మరొకటి 1 is equal to 7. ప్రతి విద్యార్థి ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన 4. శీర్షాభిముఖ కోణాలు సమానం, సదృశ్య కోణాలు సమానం, అంతరాభిముఖ, ఒకసారి మళ్ళీ 3వది ఏంటిది? ఏకాంతర కోణాలు సమానం, ఏకబాహ్య కోణాలు సమానం. ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్, కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇవి నేను 4 చెప్పిన 4 పాయింట్లు. మరియు ఇంకా ఏం చెప్పచ్చు అంటే
తిరియక రేఖకు ఒకవైపు ఉన్న కోణాల మొత్తం, లోపలి కోణాల మొత్తం కోణం 3 ప్లస్ కోణం 6 180. అలానే కోణం 4 ప్లస్ కోణం 5 కూడా 180. అనగా ఒకవైపు ఉన్న లోపలి కోణాల మొత్తము లేదా బాహ్య కోణాల మొత్తము కూడా 180. కోణము ఇది 2, ఇది కోణం 1 ప్లస్ కోణం 8 180. ఇవి ఆప్షనల్, అవి ఆప్షనల్. ఓకేనా? ఇవి ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి అవన్నీ కూడా మీకు ఇక్కడ ఇవ్వటం జరిగింది. నేను మళ్ళా దాన్ని అర్థవంతంగా మరొకసారి రాస్తే మనకు అర్థమవుతుంది కాబట్టి స్థానాలను బట్టి మీరు ఆ పాయింట్లు నేర్చుకోండి. నెక్స్ట్, ఇప్పటి వరకు మీకు ఇచ్చినటువంటివన్నీ కూడా మళ్ళీ సింపుల్గా ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ చూద్దాం. త్రిభుజాలు అత్యధిక ప్రాధాన్యత కలిగినటువంటి భాగము జామితిలో త్రిభుజాలు. త్రిభుజాలు ఏంటి, వాటి రకాలేంటి, వాటి ధర్మాలేంటి, వాటి కేంద్ర బిందువులు ఏంటి, ఇవన్నీ కూడా మనం చూడబోతున్నాం. త్రిభుజం అంటే ఏంది? త్రిభుజం అనగా మూడు సరళ రేఖాఖండాలచే ఏర్పడిన సరళ సమృత పటము. 3 రేఖాఖండాలచే ఏర్పడిన ఏ డయాగ్రామ్, ఏ క్లోజ్డ్ ఫిగర్ ఫార్మ్డ్ బై 3 లైన్ సెగ్మెంట్స్ ఈస్ కాల్డ్ ఏ ట్రయాంగిల్. 3 కోణాలు ఉంటాయి, 3 భుజాలు ఉంటాయి, 3 శీర్షాలు ఉంటాయి. త్రిభుజం యొక్క ధర్మాలు వెరీ 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 ఇంపార్టెంట్. త్రిభుజం యొక్క ధర్మాలు ఒక్కొక్కటి మనం చూసుకుంటూ పోదాం. త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180. ప్రాథమిక సూత్రము ప్రతి విద్యార్థి తెలుసుకోవాల్సింది. త్రిభుజంలోని 3 కోణాల మొత్తము ఎంత? 180 డిగ్రీలు. ఇంకా అక్కడ ఇవ్వలేదు కానీ బాహ్య కోణాల మొత్తము 360 డిగ్రీలు. అది లోపల కోణాల గురించి చెప్పేది. సో బాహ్య కోణాల మొత్తము 360 డిగ్రీలు. మరొకసారి, త్రిభుజంలో 3 కోణాలు కలిపితే నువ్వు విషంబాహు త్రిభుజం తీసుకుంటావా, సంబాహు తీసుకుంటావా, సమద్విబాహు తీసుకుంటావా, లంబకోణం తీసుకుంటావా, నీ ఇష్టం వచ్చింది తీసుకోయా. ఏదైనా సరే, ఎంత చిన్నది తీస్తావో ఎంత పెద్దది గీస్తావో నీ ఇష్టం. 3 కోణాల మొత్తం 180. బాహ్య కోణాలు కలిపితేనేమో 360. త్రిభుజంలో ఏ 2 భుజాల మొత్తమైనను 3వ భుజము పొడవు కంటే ఎక్కువ. వెరీ ఇంపార్టెంట్. త్రిభుజంలో ఏ 2 భుజాల భేదమైనను 3వ భుజము పొడవు కంటే తక్కువ. రైట్, ఈ 2 పాయింట్స్ నేను చెప్తున్నాను. సపోజ్ త్రిభుజం ఏబిసిలో ఏబిసి అనేది శీర్షాలు, అంటే భుజాలు ఏమవుతాయి? ఏబి బిసి సిఏ. ఆ రెండవ పాయింట్ ఉద్దేశం ఏంది? ఏ 2 భుజాల మొత్తమైనను, అంటే నేను ఏబి ప్లస్ బిసి కలిపాను అనుకోండి, సిఏ కంటే ఎక్కువ. ఏబి ప్లస్ సిఏ కలిపాను అనుకోండి, ఏబి కంటే ఎక్కువ. బిసి ప్లస్ సిఏ కలిపాను అనుకోండి, ఏబి కంటే ఎక్కువ. అది ఆ రెండో పాయింట్. మూడో పాయింట్ ఏం చెప్తుంది? ఏ 2 భుజాల మధ్య అయినా భేదం తీసుకుంటే అది 3వ భుజము కంటే తక్కువ వస్తుందంట. ఏబి మైనస్ సిఏ లెస్ దాన్ ఏబి, బిసి మైనస్ సిఏ లెస్ దాన్ బిసి. ఇక్కడ ఎంత? మూడోది ఏబి. ఏబిసిఏ గ్రేటర్ దాన్, ఇక్కడ ఏబి ప్లస్ సిఏ గ్రేటర్ దాన్ ఈ బిసి. వన్స్ అగైన్ హియర్ ABBC, ABCA greater than BC. Here it is BC. Once again, ఏ 2 భుజాలైనా కలపండి, 3వ భుజం కంటే ఎలా ఉండాలి? ఎక్కువ ఉండాలి. 2 భుజాల మధ్య భేదం తీసుకుంటే 3వ భుజం కంటే తక్కువ ఉండాలి. నేను ఉదాహరణ చెప్తున్నా. 5, 12 ఒక త్రిభుజం యొక్క 2 భుజాలు. తొందరపడద్దు. 5, 12 ఒక త్రిభుజం యొక్క 2 భుజాలు. 3వ భుజం ఎంత? సగం మంది అన్న 13 చెప్పుకుంటారు. అది సరైన ఆన్సర్ కావచ్చు, ఈ ప్రాబ్లంలో అయితే కాదు. ఎందుకని? లంబకోణ త్రిభుజంలో 2 లంబ భుజాలు 5, 12 అయితే నువ్వు అడిగితే కారణం 13 చెప్పాలి. ఓకేనా? 5, 12 2 భుజాలు. 3వ భుజం ఎంత ఉండొచ్చు? రైట్, రెండింటి మధ్య భేదము కంటే ఎక్కువ ఉండాలి, 3 ఎక్కువ ఉండాలి. రెండింటి యొక్క మొత్తము కంటే తక్కువ ఉండాలి. ఇదేగా చెప్తున్నావు. 2 భుజాల భేదం కంటే ఎక్కువ ఉండాలి, 2 భుజాల మొత్తం కంటే తక్కువ ఉండాలి. ఖచ్చితంగా 3వ భుజము 7 కంటే ఎక్కువ ఉండాలి, 17 కంటే తక్కువ ఉండాలి. నా ఇష్టం సార్ 20 పెట్టి గీస్తాను. గీయమ్మ, నువ్వు త్రిభుజం గీయలేవు. ఓకేనా? 17 తీసుకున్నా కూడా నీకు త్రిభుజం రాదు, 20 దాకా వద్దు. ఓకే, సో 3వ భుజం ఎంత ఉండాలి? 7 కంటే ఎక్కువ ఉండాలి,
17 కంటే తక్కువ ఉండాలి. అప్పుడు మాత్రమే నువ్వైనా నేనైనా ఎవరైనా త్రిభుజాన్ని గీయగలం. 5 సెంటీమీటర్లు పెట్టుకో మూడో భుజం, త్రిభుజం గీయలేవు. సార్ నేను గీస్తాను ఐసోసెలిస్ త్రిభుజం, సమద్వి బాబు కుదరదమ్మా. 2 భుజాలు ఇస్తే మూడో భుజం యొక్క వ్యాప్తి, మూడో భుజం యొక్క అవధులు మనం చెప్పొచ్చు. 7 కంటే ఎక్కువ ఉండాలి, 17 కంటే తక్కువ ఉండాలి. సో ఈ 2 పాయింట్స్ నుంచి ఇలాంటి బిట్స్ అడగవచ్చు, ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్, సమబాహు త్రిభుజంలో ప్రతి కోణము 60 డిగ్రీలు. వేరే వాళ్ళ గురించి చెప్పడంలా, ఒక్క సమబాహు అయితేనే మనం ఆ మాట మాట్లాడగలం. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అయితేనే 3 కూడా సమానం అవుతాయి. 3 కలిపితే 180 రావాలి. 180 ముగ్గురికి పంచండి, 60 60 60. కాబట్టి సమబాహు త్రిభుజంలో మాత్రమే ప్రతి కోణము విలువ 60 డిగ్రీలు. ఒక త్రిభుజంలో 2 లంబ కోణాలు కానీ 2 అధిక కోణాలు కానీ ఉండవు. చెప్దాం మళ్ళా పాయింట్, థియరీ పాయింట్ అది. ఒక త్రిభుజంలో సమాన భుజాలకు ఎదురుగా ఉండే కోణాలు సమానం, సమాన కోణాలకు ఎదురుగా ఉండే భుజాలు సమానం. రైట్, ఇండైరెక్ట్ గా ఉంది ఈ పాయింట్. 6వ పాయింట్ సింపుల్ గా చెప్తామండి, ఇంపార్టెంట్ వన్. త్రిభుజంలో 2 భుజాలు సమానం అయితే వాటి ఎదురెదురు కోణాలు సమానం అంట. ఉదాహరణకు ఏబిసి అనే త్రిభుజంలో సపోజ్ ఈ 2 సమానం అనుకోండి. దీనికి ఆపోజిట్ లో ఉన్న కోణము, దానికి ఎదురుగా ఉన్న కోణం ఇది. ఈ 2 కూడా సమానమే. ఏబిసి కోణము 70 డిగ్రీలు. ఎక్స్ కనుగొనము, లేదా ఇక్కడ ఎక్స్ ఇచ్చాడు, ఎక్స్ కనుగొనము. ఓకేనండి. సో ఎప్పుడైతే 2 భుజాలు సమానమో వాటి ఎదురు కోణాలు సమానం. దీని ఎదురు ఎంత అయితే ఉండాలో దీని ఎదురు కూడా అంతే ఉంటుంది. దీని ఎదురు 70 అంటే దీని ఎదురు కూడా 70. రైట్, ఇక్కడ 70 అక్కడ 70, 70 ప్లస్ 70 140. త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలు ఉండాలని చెప్పి అనుకున్నాం. సో రెండు కోణాలు కలిపితే 140 ఖర్చు అయినాయి కాబట్టి మూడో కోణం ఎంత? 40 డిగ్రీలు. రెండో విధంగా కూడా మనం చెప్పచ్చు, ఏవైనా త్రిభుజంలో 2 కోణాలు సమానం అయితే వాటి ఎదురు భుజాలు సమానం. విపర్యం కూడా నిజము. అంటే 2 భుజాలు సమానం అయితే ఎదురు కోణాలు సమానం, లేదా 2 కోణాలు సమానం అయితే వాటి ఎదురెదురు భుజాలు సమానము. గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఒక త్రిభుజంలో పెద్ద భుజానికి ఎదురుగా ఉండే కోణం పెద్దది, చిన్న భుజానికి ఎదురుగా ఉండే కోణం చిన్నది. థియరిటికల్ బిట్ అది. ఉదాహరణకు నేను ఇలా ఒక త్రిభుజం నిర్మించాను ఏబిసి. మీకు అబ్జర్వేషన్ కంటే కనపడే దాని ప్రకారం ఇది పెద్దది, ఇది తర్వాత ఇది చిన్నది. ఇది చిన్నది కాబట్టి దీనికి ఎదురుగా ఉండే కోణము చిన్న కోణం. ఈ భుజము పెద్ద భుజం కాబట్టి దీనికి ఎదురుగా ఉండే కోణము పెద్ద కోణము. పెద్ద కోణానికి ఎదురుగా పెద్ద భుజము, చిన్న కోణానికి ఎదురుగా చిన్న కోణము ఉంటుంది అని అంటున్నారు. రైట్, చిన్న కోణానికి ఎదురుగా చిన్న భుజము, పెద్ద కోణానికి ఎదురుగా పెద్ద భుజము ఉంటుంది. నెక్స్ట్, ఒక త్రిభుజంలో ఆ పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్, అవి 2 చదువుకున్నా సరిపోతాయి. త్రిభుజంలో ఏదైనా ఒక భుజాన్ని పొడిగిస్తే ఏర్పడే కోణాన్ని బాహ్య కోణం అంటారు. రైట్, ఒక త్రిభుజం తీసుకున్నాం, నీ ఇష్టము ఏబిసి ఎటైనా పొడిగించు. ఇక్కడైనా ఇక్కడ నీ ఇష్టం వచ్చిన చోట పొడిగించుకో. సపోజ్ ఇక్కడ పొడిగించాడు ఒక స్టూడెంట్, లేదా ఇక్కడ పొడిగించాడు, ఇది బాహ్య కోణం అంటారు. అక్కడ ఏర్పడే కోణాన్ని ఏమంటారు? ఇక్కడ ఇటు పొడిగించారు కాబట్టి దీనిని బాహ్య కోణం అంటారు. దేనికి సమానము? నువ్వు దేని పొడిగించావమ్మా? బి దగ్గర పొడిగించావు. మరి బాహ్య కోణం విలువ ఎంత? మిగిలిన 2 కోణాలు ఏంటి? బిని పొడిగించావు కదా, మిగిలిన 2 ఏంటి? ఏ ప్లస్ సి. సో బాహ్య కోణము ఈజ్ ఈక్వల్ టు కోణం ఏ ప్లస్ కోణం సి. ఒకవేళ నేను సిని పొడిగించాను అప్పుడు కోణం బాహ్య కోణం సి విలువ ఏ ప్లస్ బి. ఇలాగా ఒక బాహ్య కోణము ఈక్వల్ టు దాని అంతరాభిముఖ కోణాల మొత్తము. సమ్ ఆఫ్ 2 ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్. నెక్స్ట్, ఇక్కడ మనం అదే ఇవ్వటం జరిగింది. కోణము ఏసిడి ఈజ్ ఈక్వల్ టు, ఈ పటంలో కోణము ఏసిడి ఈక్వల్ టు కోణం ఏ ప్లస్ కోణము బి. ఓకేనండి. నెక్స్ట్, త్రిభుజ ధర్మాల్లో ప్రాధాన్యత కలిగినటువంటివి అంతర కోణాల మొత్తం 180. ఇవేం మీరు పరీక్ష అడగచ్చు. రైట్, మనకు ఇప్పటి వరకు అతి తక్కువ అడిగారు కానీ ఆర్ఆర్బి అడుగున్నారు. ఎస్ఎస్సి అయితే మోస్ట్ ఇంపార్టెంట్, 10-15 లెక్కలు ఇస్తారు ఈ టాపిక్ నుంచి. టైప్ 2 లెవెల్ అయితే మినిమం 10 to 15 బిట్స్ మినిమం మనకు కవర్ చేయడం జరుగుతుంది.
ప్రిలిమ్స్ లో తీసుకున్న టైర్ 1 లో తీసుకున్నా కూడా కనీసం 4-5 ప్రాబ్లమ్స్ ఈజీగా ఈ చాప్టర్ నుంచి ఇస్తారు. అంతర కోణాలు మొత్తం 180, బాహ్య కోణాలు మొత్తం 360 డిగ్రీలు. తర్వాత మూడవ భుజానికి మిగిలిన 2 భుజాల మధ్య సంబంధము, 2 భుజాలు సమానమైతే ఎదురెదురు కోణాలు సమానము. తర్వాత ఇది ఎక్స్టర్నల్ యాంగిల్, బాహ్య కోణం ఈక్వల్ టు 2 అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానము. ఇప్పుడు మనం చూద్దాం త్రిభుజం యొక్క రకాలు. త్రిభుజాల్లో రకాలు ఏమున్నాయి? ఒకటి భుజాల ఆధారంగా, రెండవది కోణాల ఆధారంగా. ఓకేనా? నెక్స్ట్ ఒకసారి మరలా మనం చూసినట్లయితే భుజాలు ఆధారంగా 3 సమబాహు త్రిభుజము, సమద్విబాహు త్రిభుజము, విషమబాహు త్రిభుజము. ఇక్కడ అల్ప కోణ త్రిభుజము, లంబ కోణ త్రిభుజము, అధిక కోణ త్రిభుజము. సమబాహు త్రిభుజం అంటే అర్థమైంది. ఏం పెద్ద పెద్ద నిర్వచనాలు మనకేం అవసరం లేదు. సమబాహు త్రిభుజం అంటే 3 భుజాలు సమానం. సమబాహు, సమబాహు సమానంగా, బాహువులు అంటే భుజాలు. 3 భుజాలు సమానంగా ఉంటే దాన్ని సమబాహు త్రిభుజం అంటారు. ఇందులో ఏమైనా ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సిందా సార్? ప్రతి కోణము 60 డిగ్రీలు. ప్రతి కోణము ప్రస్తుతానికైతే అంత మించి చాలు. కానీ త్రిభుజాలలో ప్రత్యేకంగా క్షేత్రమితిలో కూడా ఎక్కువ ప్రాముఖ్యతగా ఇస్తున్నటువంటిది సమబాహు త్రిభుజం మీద లెక్కలు. రైట్? సమబాహు త్రిభుజం లోపల అంతర్వృత్తం, బయట పరివృత్తము, వాటికి సంబంధించిన వైశాల్యాల మీద కానీ చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నటువంటిది. నెక్స్ట్ రెండవది సమద్విబాహు. పేరులోనే ఉంది సమద్విబాహు. 2 భుజాలు సమానంగా ఉంటే సమద్విబాహు త్రిభుజం అంటారు. విషమబాహు 3 భుజాలు వేరువేరుగా ఉంటే దాన్ని విషమబాహు త్రిభుజం అంటారు. అయితే ఎప్పుడైతే మనకి త్రిభుజం యొక్క భుజాలు ఇచ్చాడో వాడు 6, 8, 10 ఇచ్చాడు. మొట్టమొదటి మనం పరిశీలన చేసాము. సమబాహు త్రిభుజం కాదు, ఎందుకంటే 3 సమానంగా లేవు కాబట్టి. ఆ తర్వాత ఏం చేసాము? సమద్విబాహు అవునా అన్నాము, అది కూడా కాదని అన్నాము. ఎందుకని? ఏ 2 కూడా సమానంగా లేవు కాబట్టి వెంటనే విషమబాహు అనకూడదు. ఆ తర్వాత ఏం చూడాల్సి ఉందంటే అవి లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరుస్తాయా చూడాలి. సార్ భుజాలు ఇస్తే కోణంతో మనకెందుకు? అయినప్పటికీ పైథాగరస్ సిద్ధాంతం ఉంది కాబట్టి భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్, 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ ఈక్వల్ 10 స్క్వేర్. కాబట్టి ఇది ఏ త్రిభుజము? లంబకోణ త్రిభుజం. అది కూడా కాదనుకోండి, సరేఖీయాలు అవుతాయేమో చూడాలి. సరేఖీయాలు అంటే అర్థమైంది సార్? అవి ఒకే రేఖ మీద ఉన్న బిందువులేమో చూడాలి. అదే తెలుస్తుంది సార్. పటం గీయాల అవసరంలా. రెండింటిని కలిపితే 3వది రావాలి. ఏదైనా కానీ 2 చిన్న వాటిని కలిపితే 3వది రావాలి. అప్పుడు అవి సరేఖీయాలు. AB ప్లస్ BC. ఇప్పుడు ఉదాహరణకు CA. ఇది కూడా కాకపోతే అప్పుడు ఇవ్వమ్మ విషమబాహు త్రిభుజం అని గుర్తుంచుకో. ఎప్పుడైతే 3 భుజాలు ఇచ్చాడో అన్ని సమానం సమబాహు, 2 మాత్రమే సమానం సమద్విబాహు, 3 వేరువేరుగా ఉన్నాయి. విషమబాహు ఇవ్వకూడదు. విషమబాహు ఇచ్చే ముందుగా లంబకోణ త్రిభుజమేమో చూడాలి. అది కూడా కాదు, సరేఖీయాలేమో చూడాలి. ఇవి 2 కుదరనప్పుడు అప్పుడు ఇవ్వు విషమబాహు త్రిభుజం. మరి రెండో భాగానికి వెళ్దాం. ఇది భుజాల మీద ఆధారపడి చెప్పాం. కోణాల మీద డిపెండ్ అయ్యి మరొక 3 చెప్తాం. కోణాల మీద ఆధారపడి మరొక 3 చెప్తాం. ఏ విధంగా సార్? 1 అల్పకోణ త్రిభుజము, 2 లంబకోణ త్రిభుజము, 3 అధిక కోణ త్రిభుజము. రైట్? అల్పకోణ త్రిభుజం అంటే అర్థమైంది. త్రిభుజంలోని 3 కోణాలు కూడా అల్ప కోణాలు. త్రిభుజంలోని 3 కోణాలు అల్ప కోణాలు అయితే అది అల్పకోణ త్రిభుజము. ప్రతిదీ కూడా 90 కంటే తక్కువే ఉంటుంది. లంబకోణ త్రిభుజం, త్రిభుజంలో ఒక కోణము మాత్రమే లంబకోణం అయితే దాన్ని లంబకోణ త్రిభుజం అంటారు. అధిక కోణం త్రిభుజం అంటే త్రిభుజంలో ఒక కోణము మాత్రమే అధిక కోణం అయితే అది అధిక కోణ త్రిభుజం అంటారు. మరొకసారి మాట్లాడదాం. లంబకోణానికి ఏమో ఒక్క కోణమే లంబకోణం అంటున్నా, అధిక కోణానికి ఒక్క కోణమే అధిక కోణం అంటున్నా. కానీ అల్పకోణానికి ఏమన్నారు? 3 అల్ప కోణాలు కావాలి. ఇక్కడ 3 అల్ప కోణాలు. ఇక్కడ 1 లంబకోణం పోను, మిగిలిన 2 ఏమవుతాయి? మిగిలిన 2 కలిపితే 90 రావాలి. అంటే ఒక్కొక్కటి 90కి తక్కువ ఉంటుంది, అంటే అల్పకోణమే. ఇక్కడ ఒక్కటే 90కి ఎక్కువ ఉంది కాబట్టి 2 కలిపితే రావాలి. 90 కంటే దిగువ తక్కువ ఉండాలి. అంటే ఈ 2 కూడా ఏంటి? అల్ప కోణాలు. ఇక్కడ 2 అల్ప కోణాలు, ఇక్కడ 2 అల్ప కోణాలు, అక్కడ 3 అల్ప కోణాలు. ఏదైనా సరే త్రిభుజంలో కనీస అల్ప కోణాల సంఖ్య 2.
నువ్వు ఏ త్రిభుజంలో పట్టుకున్నా అల్పకోణాలు, ఎక్యూట్ యాంగిల్స్ రెండు అంతకంటే ఎక్కువ ఉండాలి. థియరిటికల్ బిట్ అది.